గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యువత ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యుల నిర్దేశకత్వంలో, నాయకత్వంలో ఎక్కడ చూసినా PMKL సంసద్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనమున్నది హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని సరోజిని అకాడమీలో. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 2 గ్రూపుల మధ్య క్రికెట్ టోర్నమెంట్ అనేది అద్భుతంగా సాగుతోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు. వారితో మాట్లాడి అసలు ఈ మహోత్సవం అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మనమున్నది హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న సరోజిని అకాడమీలో. ఇక్కడ టోర్నమెంట్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? ప్రధానమంత్రి పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యునిగా యువతను ప్రోత్సహించడానికి, యువత ఇవాళ మన దేశానికి పెట్టుబడి, ప్రపంచంలో లేనటువంటి వనరులు యువత రూపంలో మన దేశంలో ఉన్నాయి. కాబట్టి దాదాపు 60% జనాభా యువత. కాబట్టి ఈ యొక్క యువ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి క్రీడల్లో ప్రోత్సహించాలని చెప్పి మోదీ గారు ఏదైతే తలపెట్టారో దానికి అనుగుణంగా ఈ యొక్క ప్రధానమంత్రి సంసద్ ఖేలోత్సవ్ ఈ కార్యక్రమాన్ని ముషీరాబాద్ అసెంబ్లీలో నిర్వహిస్తూ ఉన్నాను. కొన్ని వందల మంది యువత ఇందులో పాల్గొంటారు. క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ. ప్రధానమంత్రి ఆలోచనల్లో కూడా ఈరోజు యువత పెడదారి పడుతున్నారు. ఒక వెస్టర్న్ కల్చర్ మోజులో పడి మత్తు పదార్థాలకు, మద్యపానీయులకు బానిసలవుతున్నారు. అందుకనే మోదీ గారు వారు చొరవ తీసుకొని ప్రపంచానికి మన ప్రాచీన కళ అయినటువంటి విన్యాసమైన యోగాను, ఈ గడ్డ మీద పుట్టినటువంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆరోగ్యంగా ఉండేదానికి, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఇవాళ మోదీ గారు కూడా ఫిట్ ఇండియా పేరు మీద ఏ రకంగా ఇవాళ మోదీ గారు వారు ఆరోగ్య రహస్యం వల్ల కూడా రోజువారీగా దైనందిక చర్యలో యోగా, మెడిటేషన్ అలవర్చుకోవడం ఇవాళ యువతకు ఒక స్ఫూర్తి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ 75 సంవత్సరాలు మోదీ గారు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా అనారోగ్యంతో బాధపడిన దాఖలాలు లేవు. ఈ దేశం కోసం ఏ రకంగా పనిచేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి అటువంటి యువత ఈ దేశానికి రావాలని ఈ క్రీడలు ఒక వేదిక, సంసద్ ఖేల్ మహోత్సవ్ ద్వారా, ఈ వేదిక ద్వారా వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యతను వెలుగులోకి తీసుకొచ్చి ఆ రకంగా దేశానికి పరిచయం చేయడం. అనేక మంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోటీల ద్వారా రాణిస్తున్నారు. ఇవాళ యువత కూడా పెద్ద ఎత్తున దీన్ని ఆకర్షితులు అవుతున్నారు. సార్, PMKL మహోత్సవ్ని నిర్వహించే బాధ్యతలు దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులందరికీ అప్పగించారు కదా. దేశవ్యాప్తంగా ఎలా జరుగుతున్నాయి ఈ వేడుకలు? దేశవ్యాప్తంగా బీజేపీ ఎంపీలు ఎక్కడెత్తున్నారో వాళ్ళకు విధిగా, ఇది ప్రభుత్వం కాదు, పార్టీ కార్యక్రమం కాదు, కానీ ఎంపీలు బాధ్యత తీసుకొని ఈ రకంగా నిర్వహించాలని చెప్పినప్పుడు నేను మరి భువనగిరి పార్లమెంట్, గతంలో హైదరాబాద్ పార్లమెంట్ చేశాను, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ ప్రోత్సహించాను. అదే రకంగా నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ముషీరాబాద్ అసెంబ్లీ, 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యువతను కూడా ప్రోత్సహించడానికి, ఇందులో ఆ యువతను భాగస్వామ్యం చేయడానికే ఈ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఖచ్చితంగా వారు ఇందులో నిమగ్నమైతే ఎటువంటి దురలవాట్లకు, మరి చెడు అలవాట్లకు కూడా వారు లోను కారని, తల్లిదండ్రులకు భారంగా మారకూడదని, ఈ మరి చదువుతో పాటు మంచి జీవితాన్ని కూడా ఈ క్రీడలు కూడా రాణించడానికి వాళ్ళు చూస్తున్నాం. మనం క్రికెట్లో ఏ రకంగా మరి అమ్మాయిలు కానీ, మహిళలు కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ ఏ రకంగా రాణిస్తున్నారో ఇది మోదీ గారు ఇచ్చినటువంటి చొరవ. మోదీ గారు బడ్జెట్లో కూడా మరి పెద్ద ఎత్తున నిధులు కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా క్రీడల కోసం, క్రీడాకారుల కోసం ప్రత్యేకమైన రిజర్వేషన్లు కూడా వారు కల్పించినట్టు ఉదంతాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏటా ఈ రకంగా జరగడం, కొన్ని లక్షల మంది ఇవాళ యువతకు ఒక మంచి ఈ అవకాశాలు వస్తూ ఉన్నాయి. సంసద్ ఖేల్ మహోత్సవ్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు? ఈ నెల చివరి లోపల ఇది పూర్తి చేస్తాం. దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా, ప్రోత్సాహకాలు, బహుమతులు, సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా వారికి ఇస్తాం. మరి మన కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో తిలకించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్న నిర్వాహకులకు, యువతకు అక్షర స్ఫూర్తి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అక్షర స్ఫూర్తి కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసాం. అందులో
ఈ యొక్క క్రీడలు కూడా ఒక భాగంగా మేము నిర్వహిస్తాం. సంసద్ ఖేల్ మహోత్సవ్లో ఏ స్పోర్ట్స్ ఉన్నాయి సార్? క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఇంకా రకరకాలైనటువంటి ఎవరు ఏ రకం అంటే ప్రతి గ్రామం నుంచి కూడా యువతను ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి మరి ప్రోత్సహిస్తున్నాం, చక్కగా రాణిస్తున్నారు. కానీ వాళ్ళకు ప్రోత్సహించేటువంటి వ్యక్తులు, సంస్థలు రావాలి. కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే సరిపోదు. కాబట్టి ప్రభుత్వం కాకుండా అనేక మంది మరి స్వచ్ఛంద సంస్థలు, శ్రేయోభిలాషులు ఇదంతా కూడా ఇవాళ కొంతమంది మిత్రులతో వాళ్ళతో మరి ఈ యొక్క టోర్నమెంట్ స్పాన్సర్ చేసి వాళ్ళకు రకరకాలైన బహుమతులు కూడా వాళ్ళకు విజేతలకు మంచిగా రాణించిన వాళ్ళకు క్రీడల్లో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఆడవాళ్ళు కూడా ఖోఖోలో పాల్గొంటున్నారు, ఆడవాళ్ళు కబడ్డీలో కూడా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఇది మంచి కార్యం. అంటే కేవలం రాజకీయ నాయకులు, రాజకీయాలు, ఎన్నికలు, పదవులే కాదు, ఈ రకంగా సేవా కార్యక్రమాలతో పాటు యువతను ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ జరుగుతుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఏజ్ అనేది యువత దాదాపు ఇక 40-45 వయసు నుంచి ఏ వయసు వాళ్ళ వరకు ఈ ఖేల్ మహోత్సవంలో పాల్గొనవచ్చు? ఇవాళ వాస్తవంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా పాల్గొనడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ మరి సామర్థ్యం బట్టి ఇవాళ మీరు చెప్తున్నాం కదా, ఆరోగ్యంగా ఉంటే వయసు నిమిత్తం లేదు. అందుకనే మోదీ గారు రోజువారీగా యోగా, దైనిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరుతున్నారు. ఆ రకంగా చేసిన వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు. దానికి వయసుతో కూడా నిమిత్తం లేకుండా 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా బాగా రాణిస్తున్నారు, ఆడుతున్నారు కూడా. ఈ ఖేల్ మహోత్సవంలో గెలిచిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? తప్పకుండా. గత సంవత్సరం పాల్గొనే వాళ్ళు అనేక మంది ఒలింపిక్స్లో రాణించారు. అదే రకంగా చాలామంది జాతీయ స్థాయిలో రాణించారు. వాళ్ళకి తప్పకుండా బహుమతులు కూడా ఇస్తాం. మేము ఇక్కడ నగదు ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం. ఆ రకంగా వాళ్ళు భవిష్యత్తులో కూడా రెగ్యులర్గా ఆడేదానికి కూడా ఇది దోహదపడుతుంది. మీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పండి. నేను రోజువారీగా కూడా మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఖచ్చితంగా వాకింగ్ కానీ లేదా ఇవాళ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మన యోగా లాంటివి విన్యాసాలు తప్పకుండా అలవర్చుకున్నాను. అందులో నేను శాకాహారి కాబట్టి నేను ఇవాళ ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నా అంటే మోదీ గారి యొక్క ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ మాత్రం. సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూసినప్పుడు 2 గ్రూపులు తలపడుతూ ఉన్నాయి కదా. అయితే ముఖ్యంగా కోవా ఫ్యామిలీ ఒకటి, ఇంకొకటి ముషీరాబాద్ ఐటీ సెల్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతోంది? అంటే దాదాపు 18 టీములు పాల్గొంటున్నాయి. 18 టీంలు అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే దాదాపు 250 పైగా ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఎవరి టీం వాళ్ళు ఆ రకంగా ప్రోత్సాహంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇందులో కోవా ఫ్యామిలీ, మా కుటుంబానికి సంబంధించిన యువకులు వెళ్తున్నారు, కుటుంబ సభ్యులతో ఒక టీము. ఈ ముషీరాబాద్లో ఉన్నటువంటి ఐటీ సెల్, సోషల్ మీడియా, బీజేపీకి సంబంధించిన టీం వాళ్ళు కూడా ఒక టీం ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం. ఎందుకంటే ఇది ఒక విడిదిగా కూడా వారు రోజువారీ కూడా అనేక ఒత్తిడిలకు, స్ట్రెస్కు లోనవుతున్నారు. ఇది వీకెండ్స్లో ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడంతా బిజీ లైఫ్, ఎవరు చూసినా వాళ్ళ జీవితాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. సార్ చూడండి ఎంత లీనమైపోయారు. అక్కడ క్రికెట్ మ్యాచ్ నిజంగా అంత రసవత్తరంగా సాగుతుంది. క్యాచ్ ఇద్దరు మీకు ఒకటే, ఒకటే. ఇందులో స్పోర్ట్స్ మెన్స్ అంటే ఎవరు గెలిచినా ఒకటే, విజేతలు అందరికీ ప్రోత్సహించాలా, స్పోర్ట్స్ మెన్షిప్ ఉండాలా. గెలుపు ఓటమి సహజము. ఈనాటి ఓటమి రేపు గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలా. ఇవాళ గెలిచిన వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగానే ప్రయత్నం చేయాలి. సార్, నిజంగా ఇప్పుడంతా కూడా బిజీ లైఫ్, ఉరుకుల పరుగుల జీవితంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవట్లేదు. నిజంగా కూడా స్పోర్ట్స్ మీద, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎవరికి కూడా పెద్దగా ఫోకస్ ఉండట్లేదు. అలాంటిది అసలు కేంద్ర ప్రభుత్వం యువత గురించి, వాళ్ళ ఫిట్నెస్ గురించి ఇంత ఆలోచించింది. అయితే ఇప్పుడు మీరేమన్నా యువతకి చెప్పాలనుకుంటున్నారా? అంటే మోదీ గారు ఒక విజనరీ లీడర్. అంటే ఆయన ఇంతసేపు కూడా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచన చేసే వ్యక్తి, ఓట్ల కోసం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఈ యువత జాబ్ సీకర్స్ కాకూడదు, జాబ్ క్రియేటర్స్ కావాలి. ఆ రకంగా దేశానికి వన్నె తేవాలని వాళ్ళు భావిస్తుంటారు. కాబట్టి వారు ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, ప్రోత్సాహమే ఈరోజు మాకు ఈ యొక్క మరి టోర్నమెంట్స్ నిర్వహించాను. నేను కూడా రాజకీయ పరంగా ఎంత మరి బిజీ లైఫ్ ఉన్నప్పటికీ కూడా ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం దాంట్లో ఉన్న తృప్తి, ఆనందం ఇంకో దాంట్లో లేదు. సరే, ఇంకా ఈ టోర్నమెంట్స్ ఇక్కడతో ఆగిపోతాయా, లేదంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కూడా వీటిని కొనసాగించే అవకాశం ఉంటుందా? ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా మరి ఈ యొక్క ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తుంటాం. ప్రతి ఏటా లాస్ట్ టైం హైదరాబాద్ పార్లమెంట్ నిర్వహించాం, ఈసారి భువనగిరి పార్లమెంట్, ముషీరాబాద్ నిర్వహిస్తాం. ప్రతి ఏటా కూడా ఇది ఖచ్చితంగా యువతను ప్రోత్సహించడానికి కార్యక్రమం కొనసాగుతుంది. పిఎం ఖేల్ సంసద్ మహోత్సవం అనేది నిజంగా అద్భుతమైన ఆలోచన సార్.
అవకాశం ఉన్న యువత తప్పకుండా స్పోర్ట్స్ ఈ మ్యాచెస్లో పాల్గొనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.